అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా 123. నిజంగా పొద్దున్నే అసలు చాలా సోంబరిపోతులా. నేనైతే ఫుల్ నిద్రపోయినా. అసలు మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే నన్ను లేపేటోళ్ళు కానీ నన్ను డిస్టర్బ్ చేసేటోళ్ళు కానీ ఎవ్వరు ఉండరు. ఫుల్గా పండుకోవచ్చు అనమాట. అయినా మమ్మీ అప్పటికే అంటుంది, ఎందుకు బెటా, ఎందుకు లేచినావు, పడుకోవద్దా అని. నిజంగా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఎంత ఫ్రీడమ్ అంటే చాలా ఫ్రీడమ్ కదా. నాలాగా మీరు ఎంతమంది ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను చాలా ఫ్రీగా ఉంటాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే హ్యాపీగా తింటా, హ్యాపీగా పంటా, హ్యాపీగా అందరితో మాట్లాడతా. ప్రతి ఒక్కటి హ్యాపీ మూమెంటే అనుకోండి. అయితే ఇది ఎందుకు వీడియో షూట్ చేసిన అంటే, అయితే లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ చలి ఉండే, ఫుల్ మంచు కూడా ఉండే. కానీ అప్పటికి మా చెట్లు చాలా బాగుండే. ఇప్పటికైతే కరివేపాకు చెట్టు, కొన్ని చిన్న చెట్లు కూడా చాలా రకంగా అన్ని చాలా ఎండిపోయిన. మమ్మీ అయితే మస్తు బాధపడుతుంది, చెట్లకు రోగాలు వస్తున్నాయి బేటా అని. మా జామకాయ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో, అది కూడా మొత్తం రోగం వచ్చి మొత్తం ఎండిపోతుంది. అదే చాలా బాధపడుతుంది మమ్మీ వాళ్ళైతే. ఇక్కడ చూసారా అసలు పొద్దున్నే ఊర్లో లేవంగానే అదే జర్దా తంబాకు లేకపోతే మమ్మీ వాళ్ళైతే అస్సలు ఉండరు. ఆ వాకిలి క్లీన్ చేసిందో లేదో మమ్మీ కూడా సగమే క్లీన్ చేసింది, ఇంకా రోడ్ సైడ్ క్లీన్ చేసేది ఉంది. ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటా అయితే జర్దా పెట్టుకుంటారు. ఇక వీళ్ళ దగ్గరుండి నేనేం చెయ్యాలరా బాబు అనేసి అయితే నేనైతే అక్కడ నుంచి ఇంట్లోకి వచ్చి అయితే ఉన్న నా చిన్న జుట్టుకి అయితే కొంచెం అలా దువ్వుకుంటున్నాను అనమాట. మరి పొద్దున్నే నిద్రల మొహం తీసుకొని బయటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు, చిన్న నెత్తి కూడా దూసుకొని రాదా మీకు అంటారా లేదా, అంటారు కదబ్బా. సో అందుకే ఇక్కడైతే నేను మంచిగా అయితే దూసుకుంటున్నాను. చిన్న జుట్టే కానీ చిక్కులు మాత్రం ఇంత. మీకు కూడా ఇంతేనా చిన్న జుట్టు అయినా? ఎందుకంటే విలేజ్కి వెళ్తున్నాను ఆనందంలో నేనేమో గాలికి ఇరవోసుకొని పోయిన జుట్టు, అందుకే ఇంత చిక్కులైంది. ఎంత చిన్న జుట్టు అయినా ఎంత పెద్ద జుట్టు అయినా గాలికి ఇరవస్తే చిక్కులే అవుతాయి. సో ఆయిల్ పెట్టుకొని దూసుకుంటాబ్బా. నాకు మాత్రం ఓపిక లేదు ఆయిల్ పెట్టుకోవడం కూడా. మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే అంతే, సోంబరి అంటే సోంబరి. నా అంత సోంబరి ఎవరైనా ఉంటారో లేదో కూడా నాకు తెలియదు. సో అందుకని చెప్తున్నాను. సో మరి మీరు కూడా ఊరికి వెళ్ళిరా, మీరు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి అబ్బా. చెప్పడమే కానీ మీరైతే చెయ్యరని నాకు తెలిసిపోయిందిలే, కానీ ఏదో ఒకరోజు మీరే చేస్తారులే. సో ఇలా అందరూ కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా, ఏం చేస్తున్నారు ఇంకా చెప్పాలి. ఇక్కడైతే మా అన్నయ్య బయట నుంచి నవ్విస్తున్నాడు నాకు. ఉన్న చిన్న జుట్టును కూడా ఏంది అంత నీట్గా ఉంచుతున్నామని. చిన్న జుట్టు అయినా పెద్ద జుట్టు అయినా అందరూ ఎక్కిరిస్తారు ఏందబ్బా. మీరే చూడన్న జుట్టు చూడు, చిన్న జుట్టు ఎంత ముద్దుగా ఉందో, క్యూట్గా. నాకు భలే సెట్ అయింది కదా. ఏమంటారు, అందరూ ఎక్కిరిస్తారు చిన్న జుట్టు అని. తిరుపతిలో గుండు చేయించుకున్నాను, నన్ను ఎక్కిరించొద్దు, నా కోరిక నెరవేరింది కాబట్టి గుండు చేయించుకున్నాను అని అన్నాను. అయితే అక్కడ ఆంటీ ఏమంటుందంటే, అసలు తిరుపతికి వెళ్తే గుండు కొట్టించుకోవద్దు లేడీసు, మంచిది కాదు. మీరు మొక్కి ఉంటే ఒకవేళ మీ మొక్కు తీరిందనుకో ఒక 5 వెంట్రుకలు ఇవ్వచ్చు అని అయితే అంటున్నారు. అవును, నాకు ఈ విషయం చాలామంది చెప్పారు. మీకు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నాకు కూడా చెప్పారు. ఎందుకంటే నా హెయిర్స్ని చూసి చాలామంది అడిగారు, ఏంది ఇన్ని రోజుల తర్వాత ఎంత పెద్ద జుట్టు నీది, ఇంత చిన్నగా చూస్తున్నావు, ఫస్ట్ టైం ఎప్పుడు గుండు చేయించుకున్నావు అంటే, అసలు నేను చేయించుకుని దగ్గర 1.5 year అయిందని కూడా చెప్పాను. అవునా అనేసిగా ఆ టాపిక్ ఆడికి వదిలేసి నేనైతే మమ్మీ దగ్గరకు వచ్చాను. ఈ ముగ్గు తెలుసా, మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వేసిరంట. మమ్మీ చెప్తుంది, డాడీకి ఒక కలర్ ఒక దగ్గర వేయమంటే ఇంకో కలర్ ఒక దగ్గర వేసిండు బెట్ట, నాకైతే యాస్ట్రా తెప్పించిండు డాడీ అని చెప్తుంది మమ్మీ. 4 ఆడపిల్లలున్న ఒక మగ పిల్లగాడి ఇంట్లో ఉన్నా కానీ ఎవ్వరు రాలేరు బెట్ట, నువ్వు ఒక్కదానివి వచ్చినావు, 3 ఆడపిల్లలు ఉంచుకొని కూడా ముగ్గు కూడా నేనే వేయాల్సి వస్తుంది అని అంటుంది మమ్మీ. అందరు గుర్తుకొస్తారు బెటా నాకు అని చెప్తుంది. పెళ్ళైతే అంతే కదా మమ్మీ, ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళాల్సిందే కదా అని మమ్మీకి చెప్తున్నా. ఇక్కడైతే మొత్తం నేను మాపు కొట్టేసినాను. మమ్మీ మొత్తం క్లీన్ చేసేసరికి నేను మాపు కొట్టేసి చూస్తుంటే వాటర్ పడదామని, బిందెలన్నీ కడుగుదామని చూస్తుంటే వాటర్ వస్తలేవు. నిజంగా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మస్తు వాటర్ ప్రాబ్లం బాబు. నిజంగా చాలా దూరం నుంచి ఎత్తుకొస్తారు మమ్మీ వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ 2 days నుంచే నింపుతున్నారంట. 2 బ్యారెలు అయితే ఫుల్గా నింపి పెట్టిర్రు. ఎందుకంటే పిల్లలు వస్తున్నారు, వాటర్ కావాలి అని అయితే. నిజంగా ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడాలా అనేసి అయితే నాకు చాలా బాధ వేసింది నిజంగా మమ్మీ వాళ్ళని చూస్తుంటే. ఒక బోర్ తెచ్చుకోవచ్చు కదా మమ్మీ అంటే, తెచ్చుకున్నాం బెటరా కానీ వాటర్ గుంజుతలేవా అని అంటుంది మమ్మీ. సరే అని అప్పటికైతే నేను ఇక్కడ ముగ్గు కూడా వేసేసాను.
అంటే కలర్ వేయలేదు, నార్మల్ ముగ్గే. ఎట్లుంది చెప్పండి, కలర్ వేసినాక చూపిద్దామని. ఇది అయితే బండ మీద వేసిన అనమాట, అది సిమెంట్ మీద, ఇది బండ మీద వేసిన. జస్ట్ మమ్మీ అంటుంది ఈ బండ మీద కలర్ బెటా ఉండదంటే సరే అని సిమెంట్ మీదనే ఇట్లా ముగ్గేసి కలర్స్ నేనే మమ్మీ ఇద్దరం కలిపి వేసామన్నమాట. ఎట్లుంది మరి నా ముగ్గుకి కామెంట్ చెయ్యండి అబ్బా. మమ్మీ అంటుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బేటా, 9:30 అవ్వనీకి వస్తుంది, లోపల పిల్లలు టైంకి తినపోతే ఏదో అవుతుందంట తెలుగులో, నాకు తెలీదు. సో ఇక నేను మా బుడ్డోడు ఇద్దరం కలిసి అయితే ఇక్కడ పళ్ళు తోముకుంటున్నాం. మా బుడ్డోడు చూడు ఎంత క్యూట్గా తోముకుంటున్నాడు, అసలు చెడ్డీ లేకుండా తిరుగుతుండే అవలాగాడు. ఇంటికి వస్తే ఇట్లనే అవుతాడు వాడు. అయితే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను బయటికి. ఎండ ఆహా ఎంత మంచి అనిపిస్తుంది అంటే, చాలా రోజులకు ఎండ కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా రూమ్లో సిటీలో ఉండే దగ్గర అయితే ఎండ రాదు. సో పిల్లలు మా ఆటోలో అయితే ఫుల్ ఆడుకుంటారు. మేము ఇంటికి రావడమే ఆలస్యం అని అనుకుంటారు. వాళ్ళైతే మమ్మీ చాయ్ పెట్టేసింది, ఇంటికి వస్తే చాలా అన్ని పనులు మమ్మీ మమ్మీ మమ్మీ. ఎప్పుడో ఒకసారి నేను హెల్ప్ చేస్తాను అంతే, మమ్మీకి పాపం అనిపిస్తుంది. కానీ వంట దగ్గర మాత్రం నేనే కూర్చుంటాను అబ్బా. అబద్ధం ఎందుకు, వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ జొన్న రొట్టెలు చేయడం అంటే ఇంకా మహా ఇష్టంగా చేస్తాను నేనైతే. సో చాయ్ కూడా ఎస్పెషల్గా మమ్మీ వాళ్ళు బ్లాక్ టీయే తాగుతారు. నాకు మా ఆయన కోసమని మా మమ్మీ అయితే పాలు తెచ్చి మరీ ఛాయ్ చేసింది. మా బుడ్డోడు కూడా ఛాయ్ తాగుతాడు, అంటే పాలు తాగుతాడు. వాన్ భాషలో ఛాయ్ అనమాట, మేము అట్లా అలవాటు చేసినాం మనకి పిలుపుడు. అంటే పాలర్ అంటే తాగడు, అందుకే ఛాయ్ అని చెప్తే తాగుతాడు. సో ఇక్కడైతే నేను ఇట్లా మంచిగా ముంచి ఇస్తున్నాడు. లొట్టలు వేసుకుంటే మంచిగా తింటాడు తెలుసా మా బుడ్డోడు, క్యూట్గా కూర్చొని తింటాడు. అది తినే అయిపోయేంత వరకు లేవాడు, అక్కడ నుంచి కదలడు కూడా. డీసెంట్ బాయ్, చాలా మంచిగా తినేస్తాడు. నేను తింటే ఒక్కొక్కసారి ఏడుస్తాడు తెలుసా, నువ్వు తినక మమ్మీ అని. కానీ ఈసారి ఏందో మాత్రం ఏడుస్తలేడు, తిను మమ్మీ అని సపోర్టు. ఇక వంటగదిలోకి వెళ్ళి చూసిన మమ్మీ రైస్ కూడా పెట్టేసింది, ఎప్పుడు పెట్టిందో కూడా నాకు తెలియదు, రైస్ అయిపోయేవరకు కూడా నాకు తెలియదు. సో అయితే మమ్మీ దగ్గరికి వెళ్ళిన నేను మమ్మీకి చెప్తున్నా, మమ్మీ వంకాయ నువ్వు కట్ చేసి నేను కూర వండుతా అంటే, కట్ చేసాడు ఎంత బెటా, నేనే కట్ చేస్తున్నా కానీ నేనే వండేస్తానంటుంది మమ్మీ. ఏ చిచ్చి అంత ఫీల్ అవ్వట్లే మమ్మీ, నేను వండుతాను లే అని అంటే, సరే బెటా అని చెప్పింది. అప్పట్లో నేను అన్నీ కట్ చేసి ఇస్తాను అని అంటే, మీకు విచిత్రం తెలుసా, ఇక్కడ అందరికీ నేను సతాయిస్తా అంటే నాకేమో ఈ గ్యాస్ సతాయిస్తుంది, అస్సలు వెలుగుతలేదు. ఒక 5 సెకండ్స్ వరకు నాకు సతాయించింది. అయ్యో దేవుడా అని అనుకుంటున్నాను అన్నమాట. ఇక్కడైతే ఆఖరికి నువ్వు కూడా నా మీద పగబట్టినవా అని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను వంకాయ మమ్మీ కట్ చేసి వండుదామని అయితే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ కూడా చేసేసాను నేను ఆల్రెడీ. అయితే మమ్మీ బయట నుంచి అంటుంది ఎక్కువ కారం చెయ్యకే, ఎవ్వరు తినరు, నార్మల్గా సప్పగా చెయ్యే అని అన్నది. అయితే మా ఆయన అంటుండు బయట నుంచి, రూమ్లో కూడా చేసే సప్పగానే కదా అత్తమ్మా, ఏ రోజు కారం చేస్తుందని అని బయట నుంచి ఎక్కరిస్తుండు. అందరు నవ్వుతుర్రు. నేను మరీ అంత చిన్న పిల్లని, అందరు నన్ను చూసి ఎందుకు నవ్వుతారు అని అయితే నాకు మస్తు అనిపిస్తుంది. సరే అని అక్కడ నుంచి నా ప్రిపరేషన్లో నేనున్నాను. అబ్బా రెసిపీ మాత్రం అడగకండి అబ్బా, ఎందుకంటే నాకు వచ్చుడే అంతంత ఏదో వచ్చిన దాంట్లో మాత్రం చేసుకుని అయితే తింటున్నాను. కానీ సిటీకి వెళ్తే మాత్రం వంకాయ రెసిపీ మాత్రం ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో పెట్టిన, వెళ్ళి చూడండి. స్పెషల్గా కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అయితే చెప్పడం మర్చిపోయినా అబ్బా, అందరికీ హ్యాపీ కనుమ. ఏందక్క ఇంత పెద్ద వీడియోలో మధ్యలో ఇప్పుడే నీకు టైం దొరికిందా పొద్దున్న నుంచి అని అంటే, నిజంగా సారీ నేను చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ కనుమ, అందరూ హ్యాపీగా ఉండాలి. కనుమ రోజు ఏమేమి స్పెషల్ చేసుకుంటారో లాంగ్ వీడియోలు పెట్టండి అబ్బా, చూద్దాంలే. మీ అంతరైతే రాదు కానీ నాకేదో నార్మల్గా వచ్చినంత అయితే పెడుతున్నా. అయితే కనుమ రోజు స్పెషల్ వంకాయ కర్రీ అని నేను అందరి కోసం అని చేసేసాను. ఇక్కడైతే నేను కర్రీ అసలు నాకు తెలియని విషయం ఏంటంటే, మా అన్న అంటుండు కనుమ రోజు ఎవరైనా వంకాయ కూర వండుతారా అని, ఏదైనా స్పెషల్ చేసుకొని తిందాం కదా అని మా అన్న అంటుండు. మీరు ఇప్పటివరకు ఏం కూడా తెలియరు, ఏం స్పెషల్ వండుకుందాం అన్న అని నేను చెప్పిన. టైం చూస్తే 10 అవ్వనికి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, అసలు ఆకలితో ఉంటారా వాళ్ళు? కొద్దిసేపటికి అడుగుతూనే ఉంటారు, అది తింటాం ఇది తింటామని. అంటే మా అన్నయ్య అంటుండు, అబ్బబ్బబ్బబ్బా నీ గోల నేను భరించలేను, కానీ ఆ కర్రీ వేసింది మాత్రం నువ్వే తినాలి, మేమైతే తినమని అయితే పెద్ద షాక్ అంటే షాక్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది వంకాయ ప్రిపరేషన్ కర్రీ అయిపోవడానికి. అయితే అందులో కొబ్బరి పొడి కూడా వేసిన నేను. అయితే అది స్కిప్ చేసేసిన, మీకు చూపించకుండా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో వేస్తే చూపిద్దామని. సో అయితే అప్పటికి నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిరింది వీళ్ళందరూ. వంకాయ కూర వేస్ట్ అయ్యేటట్టు చేసిరు నాకైతే ఆ రోజు. నిజం చెప్తున్నా, అంటే నాకు తెలియకుండానే ఇంట్లో ఫిష్ తెచ్చిరబ్బా. మరి ఫిష్ తెస్తున్నామని ముందే చెప్తే నాకు ఇంతగానం టెన్షన్తో నేను అసలు చేసేదాన్ని కాదు కదా వంకాయ. ఇంత నా ఎనర్జీ వేస్ట్, అయ్యయ్యో. అప్పట్లోపే మా మమ్మీ జొన్న రొట్టెలు చేయబెట్టా, మంచి చేస్తావు, నీలాగా అక్కకు కూడా చేయనీకి రాదు అని అంటే,
అబ్బబ్బబ్బా! ఎందుకు మమ్మీ అంతగానం చెవిలో పూలు పెడుతున్నావు అంటే, లేదు బేటా నువ్వు సన్న సన్నగా మంచిగా చేస్తావు, అక్కవేమో కొంచెం రొట్టెలు దొడ్డు చేస్తుంది అని అన్నది మమ్మీ. సరే అని ఇక్కడైతే నేనే జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం నైటీ వేసుకున్నాను. ఎప్పుడు ఒకటే నైటీలో వేసుకుంటాను, నన్ను మాత్రం తిట్టుకోవద్దు. మమ్మీ కూడా అదే అంటుంది, నీకు కంఫర్ట్ ఉంటేనే చేయబెట్టా, లేకుంటే అక్కతో చేపిద్దామనని. అయితే లేదు మమ్మీ నేను చేసేస్తా అని చెప్పిన. అది కూడా కట్టెల పొయ్యి మీద అంటే నాకు అస్సలు యాస్టకు రాదు, హ్యాపీగా చేసేస్తాను. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడ ఈ బండ కనిపిస్తుంది, ఆ బండ మీదే నేను రొట్టెలు చేసేది. అది దగ్గర దగ్గర నేను చిన్న ఉన్నప్పుడు, నేనే కాదు మా అక్కలు కూడా అందరూ చిన్న ఉన్నప్పుడు తీసుకుందంట మమ్మీ. అంటే ఇల్లు కట్టించేటప్పుడు ఆ బండ చెప్పించిందంట రొట్టె చేయడానికి. అంటే ఇప్పుడు అది దగ్గర దగ్గర 25 years అవుతుందన్నమాట. బండ చెప్పించి 25 years అంటే నిజంగా నేను మమ్మీకి చెప్పిన, మమ్మీ ఇంట్లో ఉండేది మేమే కదని అసలు మాకు తెలియకుండా ఎక్కడ పెట్టినవి, అసలు పుట్టి పెరిగి పెళ్ళిళ్ళు వేసుకొని పిల్లల్ని కనేవంతరకు తెలియదా అని మాకనంటే, మీకు తెలియకుండా పైన పెట్టిన బిడ్డ చాలా వెయిట్ కదా, మీరు చిన్న ఉండే అప్పుడు ఏడ పడేసుకుంటారో పైన అని ఎవరికి తెలియకుండా స్పెషల్గా అంటే సపరేట్గా ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టిరంట మమ్మీ డాడీ ఇద్దరు అదే అంటుర్రు. నిజంగా నేను ఇన్ని రోజుల నుంచి తీయొద్దా మమ్మీ అని అంటే, మీకు ఎవరికి రాకుండా ఉండే కదా బెటా జొన్న రొట్టెలు, నేను ఒక్కదాన్నే చేయాలని ఇక నేను తీయలేను, నార్మల్గా పెట్టెల మీదనే చేసుకునేదాన్ని అని అంటుంది మా మమ్మీ. సరేలే అని నేనే ఫస్ట్ టైం ఓపెన్ చేసి ఫస్ట్ టైం నేనే చేస్తున్నా. అయితే ఇక్కడ మా అక్క ఫిష్ క్లీన్ చేస్తుంటే తెలుసా నాకు ఎప్పుడెప్పుడు కర్రీ వండుతారో ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఫిష్ అండ్ పల్లెటూరులో ఫిష్ డిఫరెన్స్ చాలా అంటే చాలా డిఫరెన్స్. అక్కడైతే ఫ్రెష్గా అప్పుడప్పుడే పట్టుకొస్తారు, అప్పుడప్పుడే కట్ చేసి ఇస్తారు, మంచిగా ఉంటాయి ఫిష్. కానీ ఇక్కడ చాలామంది బరబ్లో పెడతారు కదా, అదే ఐస్లో పెట్టి ఇస్తారు కదా మనకు. సో అందులో ఏది బతికింది ఏది చచ్చిందని కూడా తెలియదు మనకు. ఇవైతే బతికిన చేపలే అనమాట. మంచిగా క్లీన్ చేసేసి మా అక్క అయితే ఇందులో జస్ట్ కారం ఉప్పు వేసి మాత్రమే కలుపుతుంది అక్క. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిందట. సారీ నేను తర్వాత అడిగిన. మంచిగా మిక్స్ చేసేసింది అక్క. అప్పటిలోపు చింతపండు అయితే మా మమ్మీ నానబెట్టేసి ఒక సైడ్కి అయితే తీసేసింది. అది మొత్తం మంచిగా మా అక్క అయితే సపరేట్గా ఇంకో ప్లేట్లో అంటే ఇంకో బొగనలో సపరేట్గా మంచిగా జల్లెడ పెట్టాలి, కానీ జల్లెడ టైంకి దొరకలేదు. ఆ పండుగ హడావిడిలో అది కూడా ఏడుందో అది కూడా సతాయిస్తుందని అంటుంది మా అక్క. అయితే మొత్తం ఇట్లా జల్లెడ పట్టేసినాక సైడ్కి అయితే తీసేసింది. అయితే ఒక సైడ్ అయితే మా మమ్మీ ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రై చేస్తుంది మసాలా ప్రిపరేషన్ కోసమని. మా అక్క ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసింది. అయ్యా అస్సలు మిస్ అవ్వకండి, నేను చెప్పడం అన్నా కొంచెం మిస్ అవుతుందేమో కానీ మీరు చేపల పులుసు ఎవరన్నా రాకపోతే ఇది మా అక్క రెసిపీ, మా అక్క చాలా బాగా చేస్తుంది, చూసి నేర్చుకోండి. అంటే ఇక్కడ 4 kgs ఫిష్ తెచ్చిండు మా బావ. అయితే మా అక్క 5 tablespoons ఆయిల్ వేసుకొని మంచిగా వేడి అయినాక మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు కూడా వేసుకోవాలి. అవి కానీ మరీ మాడనీయొద్దు, నార్మల్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ అక్క అంటుంది కొంచెం మాడిపోయింది, వీడియోలో మాత్రం నార్మల్గానే చెప్పు, మాడనీయొద్దని చెప్పు అని అన్నది. సరే అని ఇక అక్కడ మంట ఫుల్ చూసారా ఎంత మంట ఉందో, ఉన్నది కూడా బొగ్గ అవుతుందని కింద పెట్టింది మా అక్క బొగ్గనైతే. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి అక్క అయితే మంచిగా కలిపేసింది. ఇక్కడ మంచిగా కలిపేసి ఇంకోసారి పొయ్యి మీద కూడా వేసేసింది అక్క. అయితే మమ్మీ ఫ్రై చేసింది ఇంతకుముందు ఆనియన్స్ చెప్పినాం కదా, అవన్నీ మమ్మీ మంచిగా నూరుతుంది అవన్నీ అయితే మసాలా మొత్తము. అయితే ఇక్కడ అక్క పసుపు కూడా వేసుకుంటుంది, ఎందుకంటే ఫిష్ కలిపేటప్పుడు పసుపు వేయలేదంట అక్క, ఓన్లీ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పేసి కలుపుకుందంట చెప్తుంది. అయితే సో ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా మనం ఫిషెస్ అవన్నీ ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి కాకుండా. సో అంటే మా అక్క అట్లా వీడియోలో కోసం అట్లా అంటుంటే కింద పడ్డది ఒకటి. సరే అని అది కూడా క్లీన్ చేసి పెట్టేసింది అక్క. అయితే ఇక్కడ ఇట్లా ఏదైనా ఒకటి కింద పడితే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా చనిపోయిన వాళ్ళ ఆశ ఉంటుందంట, ఏమో నాకు కూడా అంత తెలీదు. సో మా అక్క అయితే మొత్తం ఇట్లా వేసేస్తుంది. మొత్తం ఇది 4 kgs కాబట్టి కొంచెం మెల్లగా ముక్కలు కింద పడకుండా అయితే ఇలా వేసుకొని అక్క అయితే నార్మల్గా తిప్పుతుందనమాట. ఎక్కువ గరిట యూజ్ చేయకండి, ఎందుకంటే ఫిషెస్ ఉడికినాక మొత్తము పీసెస్ అనేది మొత్తం మధ్యలో నుంచి విరిగిపోతాయంట, టేస్ట్ ఉండదని అయితే అంటుంది అక్క. ఈ ఫస్ట్ టైమే ఇట్లా కలుపుకోవాలంట మంచిగా, తర్వాత గరిటతో కలపొద్దంట, మొత్తము కింద కూడా మాడనీయొద్దు, మంచిగా చేయాలని అంటుంది మా అక్క. పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీదనే బాగా టేస్ట్ అయితే మంచిగా కుదురుతుంది. సో అప్పటికైతే ఇట్లా మూత మంచిగా పెట్టేసి ఒక 30 seconds అట్లా మంచిగా ఉడికనిచ్చి ఇట్లా కలుపుకోవాలి. మా అక్క వేస్తుంది చూడండి, అలా
గరిట మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూసారా, ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కొంచెం కొంచెంగా ఇట్లా. మళ్ళీ ఇంకోసారి అయితే ఇట్లా మంచిగా కలుపుకొని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. కాకపోతే మీరు గ్యాస్ పొయ్యి మీద చేస్తే ఓకే, నార్మల్గా చూసుకోవచ్చు. కట్టెల పొయ్యి కాబట్టి కొద్దిసేపటికి తీస్తూనే ఉంది మా అక్క అయితే. అప్పటికైతే మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. మా మమ్మీ కూడా మసాలాలు ఇచ్చేసేసింది. ఇందులో స్పెషల్ మసాలాలు కూడా ఉన్నాయి అమ్మో, అవి పేర్లు కూడా నేను కనుక్కున్నాను మీకోసం మీకు చెప్దామని. ఏంటంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా విలేజ్ నుంచి సిటీకి వస్తే ఎప్పుడైనా నేను ఫిష్ కర్రీ స్పెషల్ రెసిపీ అయితే మీకోసం పెడతాను, తప్పకుండా పెడతాను. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఫిష్ కర్రీ తీసుకొని ఖచ్చితంగా వస్తారు నా కోసం అయితే. ఆనియన్ పేస్ట్ వేసేసి, ఇదైతే భోజ్వార్ మసాలా అంటారంట, భోజ్వార్ ఈ మసాలా పేరు. కొబ్బరి పొడి కూడా వేసుకుందాక ఒక 2 స్పూన్స్ వరకు అయితే కొబ్బరి పొడి వేసుకుంది. ఈ మసాలాలు బయట కూడా దొరుకుతాయంట, కాకపోతే వీటిని మన ఇంట్లోనే స్పెషల్గా రెసిపీ చేసి మంచిగా వీటిని పట్టిస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అని అన్నది మా అక్క అయితే. సో కొంచెం వాటర్ వేసుకొని మూడుని ఇలా మంచిగా మిక్స్ చేసేసింది అక్క. అంటే కొంచెం కారం కూడా ఉంది కదా అందులోనే, అందుకే సో ఇంత పెద్దగా మంచిగా మిక్స్ చేసేసింది. తర్వాత ఇప్పుడు మన కర్రీ ఉడుకుతుంది కదా, అందులో వేసేసింది మొత్తం మసాలా ఇలా. చూసారా అసలు ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ. అసలు నిజంగా నాకైతే చూస్తుంటే ఫుల్ హ్యాపీ, నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఎంత మీకు చెప్పినా సరే కానీ నిజంగా. అయితే మా అక్క ఏమంటుందంటే ఇక్కడ మసాలా కరెక్ట్గా కలవలేదంట. అయితే ఇంకోసారి అక్క తీసి మంచిగా చూసింది, అయితే మసాలాలు కలవలేమనేసి గరిట తీసుకుంది కొంచెం కలుపుదామని అక్క అయితే. ఎందుకంటే కలవలేదంట, ఇంకో 2 మినిట్స్ అట్లా పెట్టి మొత్తం గరిటతో పేస్ట్ అటు ఇటు అనుకోవాలరా, ఎందుకంటే ఇది కలవలేదు మసాలా అనేసి అక్క అయితే అంటుంది. సో గరిటతో మొత్తం అక్కడిక్కడైతే చేసేస్తానైతే అక్క అయితే చేస్తుంది. కానీ ఇక్కడ ఫిషెస్ అప్పటికే చూసారా ఎంత స్పీడ్ ఉడిపోతున్నాయో. అంటే ఫిష్ కర్రీ కదా చాలా ఫాస్ట్ అవుతుంది. సో మా అక్క అదే అంటుంది, కట్టెల పొయ్యి మీద చాలా ఫాస్ట్ అయిపోయింది అయ్యా అనేసి. అప్పటికే చింతపండు మనం పిసికి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ నీళ్ళు కూడా పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టాలి మనము. ఇట్లా పొయ్యి మీద పెట్టేసినాక మా అక్క నాకు ఒక క్వశ్చన్ అడిగింది, నువ్వు రూమ్లో చేస్తావా అనే ఫిష్ కర్రీ అని. అయితే నేను చెప్పిన, అక్క నేను చేస్తా కరెక్టే, మీరు వేస్తున్నట్టు అన్నీ వేస్తా కానీ ఎందుకు అక్క టేస్ట్ కుదరదు అని చెప్పిన. నేనైతే మా అక్క అంటుంది, ఫిష్ ఎంబడి కూడా ఉంటుందంట ఆ టేస్ట్ కుదరకపోయేది మనకు అప్పుడే తెలిసిపోతుంది అన్నది. మనం అన్ని ఐటమ్స్ వేసి మంచిగా చేసినా కానీ కొన్ని ఫిష్ ఎంబడి ఉంటుందంట ఆ టేస్ట్ వచ్చేది రాంది కూడా. ఆ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు తెలుసా, నిజం చెప్తున్నా, తెలియదు నాకు. అంటే కొన్ని ఫిష్ని బట్టి కూడా వస్తాయా అనేసి అయితే అనిపించింది. సో ఫైనల్గా మన ఫిష్ కర్రీ అయితే దగ్గర రెడీ అయిపోయింది. సాల్ట్ వేసుకోవడం మర్చిపోయిందంట అక్క, సాల్ట్ తర్వాత వేసుకుంది, మీకు చూపిమన్నది. ఇది వాము అనమాట, వాము కూడా వేసుకోవాలి. ఇది కూడా లాస్ట్లో, మధ్యలో వేసుకోకండి వాము. ఇది లాస్ట్ టైం వచ్చేసింది కాబట్టి లాస్ట్కి వచ్చేసింది కర్రీ. ఇప్పుడు వాము వేసుకొని అయితే కొద్దిసేపు ఇలా ఉడకనివ్వాలంటమ్మా. ఇట్లా మంచిగా అది కూడా ఉడికేది ఒక 5 to 10 seconds అని చెప్పింది మా సిస్టర్ అయితే. 5 to 10 seconds తర్వాత ఇట్లా డిష్టి తీస్తారు మా దగ్గర అని కాదు అందరి దగ్గర తీస్తారులే కానీ ఫిష్కి ఎక్కువ డిష్టి తగులుతుందంట. ఇట్లా ఎన్ని టైమ్స్ చెప్పిందంటే అక్క 11 times, ఒకసారి 7 times, ఒకసారి 11 times. తర్వాత ఇక్కడ సాల్ట్తో కూడా తీసింది. మనం ఉడుకుతున్న కర్రీతోని సాల్ట్తో మరీ తీసుకోవాలి డిష్టి. అయితే డిష్టి పోతుంది, అస్సలు ఎవరు డిష్టి తలగదు. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా మా ఫ్యామిలీ ఇంతే చిన్న ఫ్యామిలీ, వాళ్ళందరూ ఏదో పని మీద బయటికి వెళ్ళారు. దగ్గర టైం వచ్చేసి 2 o'clock అవుతుంది, అప్పుడు 2:15 ఏమో అవుతుంది టైము. అందరం చాలా అంటే చాలా ఆకలి మీద ఉన్నాము. మా ఫ్యామిలీ మొత్తం మీద అయితే అందరం హ్యాపీగా కూర్చొని అయితే తింటున్నాము. బావాలు తర్వాత వస్తారంటే ఇక మేము అందరం ఉండలేక తింటున్నాం. అయితే మా మమ్మీ ఇక్కడ నాకు కళ్ళు వచ్చి ఇచ్చింది తాగబెట్ట అని, సరే అని. అయితే నా కొడుకుకి నేను ఇక్కడ ఫిష్ తీసి ఇస్తున్నాను. మా కొడుకు కూడా చాలా బాగా తింటాడు అండి, ఏదైనా సరే నువ్వు పెట్టు హ్యాపీగా తినేస్తాడు, అస్సలు వద్దన్నాడు. హ్యాపీగా తిన్నాము. ఇలా కొద్దిసేపు అందరం 1 hour అట్లా వండుకున్నాము. అప్పుడే చాలా అంటే చాలా బాధ. మా ఆయన అన్నాడు వెళ్దాం పదా సిటీకి అని, సరే అని అక్కడ నుంచి బయలుదేరినాము. ఇక్కడ చౌరస్తా రాగానే ఇక్కడ స్పెషల్గా టీ అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ టైం దగ్గర 5 అయిపోయిందనమాట. సరే టీ తాగుదాం అనేసి అయితే అన్నాను మా ఆయనకు. ఇక్కడ ఏమైనా బిస్కెట్స్ కావాలా అని, నీకు ఏదైనా కావాలంటే తీసుకొని అంటుంది మా ఆయన. అయితే ఇక్కడ ఇన్ని ఐటమ్స్ చూసినాక ఫుల్ కన్ఫ్యూజ్ అయినా, అసలు ఏది తీసుకోవాలి ఏది వద్దని. సైలెంట్గా వచ్చేసరికి మా ఆయన చికెన్ పఫ్ తీసుకొచ్చిండు, చాయ్ తీసుకొచ్చిండు, తాగేసి అయితే అక్కడ నుంచి బయలుదేరుతున్నాము. నాకు బాధగా ఉంటే మా బుడ్డోడు చూడండి కెమెరాని ఎంత హాయిగా చూస్తున్నాడు. వాడి క్యాప్లో భలే క్యూట్గా ఉన్నాడు కదా, నాకైతే అట్లనే అనిపించింది. అబ్బా మీకు ఎట్లా అనిపించింది?
సరే మరి ఇంకా ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు మీరు జాగ్రత్త ఉండండి, నేను జాగ్రత్త ఉంటాను. మీ హెల్త్ మెయిన్ ఇంపార్టెంటు, ఓకేనా? అందరు హ్యాపీగా ఉండండి. న్యూ ఇయర్ సంక్రాంతి ఎట్లా జరుపుకున్నారు ఏంది నాకు తెలీదు, కానీ మీరందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోస్ వచ్చే కొద్దీ మీరు ఇలానే చూసి ఇలానే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇంతే మరి, దగ్గర అయితే రూమ్కి అయితే వచ్చేసాము. మా బుడ్డోడు ఊకే నవ్వుతూ ఉన్నాడు ఇక్కడ. ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్.